సోర్స్ మనకి డబ్బు సంపాదించేటువంటి జాబ్ కానీ వ్యాపారం కానీ మనకి పెట్టడానికి అవకాశం లేకపోవడం వల్ల మనం పెట్టలేకపోతున్నాం. వన్స్ అపాన్ ఏ టైం నేను కూడా ఈ బిజినెస్ లోకి రాకముందు ప్లంబర్ గా పనిచేస్తామండి. నెలకు ఒక 10,000 15,000 యావరేజ్ గా వచ్చేది. ఈ 10,000 15,000తో బ్రతకాలంటే చాలా కష్టం. మా అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేద్దామని అడిగితే 20,000 రూపాయలు అడిగారు. ఆ 20,000 ఒకవేళ కట్టలేనేమో, ఎందుకంటే 2,100 రెంట కట్టడానికే నాకు కంటిన్యూస్ గా పని ఉండట్లేదు. కాబట్టి ఒకవేళ తీరా జాయిన్ చేసిన తర్వాత రేపు పొద్దున్న పంపించేసేదానికన్నా ముందు నేను ఎప్పుడైతే 20,000 సంపాదించగలుగుతానో ఆ రోజు జాయిన్ చేద్దామని చెప్పి ఒక 1 ఇయర్ ఆగిపోయానండి. ఆ తర్వాత మరి ప్రతిరోజు కూడా ప్రాబ్లమ్సే. డబ్బు లేని ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో సహజంగా ఉంటాయి. పిల్లలు కనీసం సైకిల్ కొనమంటే కొనలేము, వాళ్ళకి మంచి బట్టలు కొనమంటే కొనలేము, ఎక్కడికైనా సినిమా తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేము. ఏం చేయాలన్నా కూడా డబ్బుతో ముడిపడి ఉంటుంది. అందుకే నా జీవితాన్ని మార్చుకోవాలని చెప్పి ఇలాంటి ఒక మీటింగ్ పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళాను. వెళ్తే ఆయన చెప్తున్నాడు, నీ జీవితం మారిపోద్ది, దానికి నీకు చదువు అవసరం లేదు, నీకు తెలివి అవసరం లేదు, నీకు డబ్బు కూడా అవసరం లేదు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కేవలం ఈ సిస్టమ్ ఏం చెప్తుందో ఆ సిస్టమ్ ని కరెక్ట్ గా నువ్వు అర్థం చేసుకొని సిస్టమ్ ప్రకారం పనిచేస్తే చాలు నీ జీవితం మారుతుంది అన్నారు. అయితే ఇది 2014లోనే నేను అలాంటి మీటింగ్కి వచ్చాను. కానీ నెత్తి మీద సేనుంటే ఎవరైనా అంటారా? ఎప్పటికీ కొంతమంది బయటకు వెళ్తుంటారు, లోపలికి వస్తుంటారు, బయటకు వెళ్తుంటారు, లోపలికి వస్తుంటారు, కొంతమంది పక్క వాళ్ళతో మాట్లాడుతుంటారు. నేను కూడా అలాంటి బ్యాచే. ఎప్పుడు 2014 ఇప్పుడు కాదు, 2014లో ఆ బ్యాచ్. ఎందుకంటే పాపం వాళ్ళ జీవితాలు నాశనం అవ్వకూడదని నా జీవితం చెప్తున్నాను అన్నమాట. మరి అప్పుడు 2014లో జాయిన్ అయ్యి ఊరుకోలే, ఇంట్లో కాదు సబ్బులు పేస్టులు కొనుక్కుంటే డబ్బులు వచ్చేస్తాయా, నాకన్నా ఎవరో డబ్బులు లేదా శివులో పువ్వు పెట్టడానికి. అలా అయితే మరి మా ఇంటి పక్కన ఎందుకు ఇవ్వట్లేదు డబ్బులు, అక్కడ కిరాణా షాప్ లో కొన్నాం కదా, మరి ఆడు మాకెందుకు డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఏడనగా నాలో నేనే అవతల వాళ్ళు చెప్పేదాన్ని పాజిటివ్ గా తీసుకోకపోవడం వల్ల ఏం జరిగిందో తెలుసా? ఒక 1.5 ఇయర్ గడిచిన తర్వాత నా కళ్ళు పచ్చగా అంటుకున్నాయి. ఎందుకు అంటే నన్ను జాయిన్ చేసిన వ్యక్తి ఒక రోజు కళాశ పని చేసుకునేవాడు, అంటే మూటలు మోసుకునే వ్యక్తి. ఆ రోజు ఒక రోజున మరి i20 కార్ అన్నాడు. ఈ i20 కార్ వేసుకొని ఇలాంటి నల్లకోట వేసుకొని మా ఇంటికి వచ్చారండి. ఏంటి కళాశ పని చేసుకునేవాడు, బెల్డప్ ఏంటి, కోట్ ఏంటి, వ్యవహారం ఏంటి, ఇది ఎక్కడ అద్దెకి తెచ్చేయడం అని చెప్పి అదో డౌట్, ఈ కార్ ఎవరు తెచ్చేసేయడేమో అని ఇంకో డౌట్. ఓకేనండి అని మాట్లాడుతున్న లోపలనే ఒక గృహప్రవేశ ఇన్విటేషన్ పట్టుకొచ్చి ఇచ్చాడు నాకు. గృహప్రవేశ ఇన్విటేషన్ పెట్టి కళాశ పని చేసుకున్న ఇల్లు ఎలా వస్తుందని చెప్పేసి నాకు డౌట్ ఫస్ట్. లేదా ఎవరో ఇచ్చి ఉంటారులే, లేదంటే ఏ లక్కీ డ్రాలో వచ్చి ఉంటుందిలే అని చెప్పేసి చిన్న అనుమానం. కానీ ఆయన ఒకే ఒక మాట అంటూ వెళ్ళిపోయాడండి. ఆ మాట నన్ను బిజినెస్ చేసేలా చేసింది. ఏంటి ఆ మాట అంటే, నీకు నాకు ఇద్దరికి ఒకే రోజు వచ్చింది అవకాశం, దాన్ని నేను వినియోగించుకున్నాను, నువ్వు వినియోగించుకోలేదు. వినియోగించుకోకపోవడం వల్ల ఇంకా నువ్వు గోడ కన్నాలు కొట్టుకొని మాసిపోని బట్టలు వేసుకొని జరుగుతున్నావు, నేను వినియోగించుకున్నాను, నేను సూట్ వేసుకొని జరుగుతున్నాను అన్నాడండి. అప్పుడు ఏడుపు ఒకటే తక్కువ నిజంగా, ఎందుకంటే ఇద్దరం ఒక రోజు వెళ్ళాం కదా మీటింగ్కి. అప్పుడు నేను 2వ క్లాస్ స్టార్ట్ అయినప్పుడు ఆయన చేసిన తప్పు నేను చేయకూడదని బ్యాచులర్ గా 3 రూమ్ లో ఉంటే మిగతా ఇద్దరిని కూడా మీ జీవితాలు కూడా బాగుపడతారు ఎందుకు అంటే 2014లో నేను ఎలా ఆలోచించానో నా పక్కన ఉన్న ఇద్దరు అలా ఆలోచించారండి. అందులో ఒక ప్లంబరు, జ్యూస్ షాప్ లోనే రోడ్డు మీద ఫ్రూట్స్ అమ్ముకునే వ్యక్తి ఇంకొక ఆయన అనమాట. ఈ ముగ్గురు వెళ్తే మరి వాళ్ళిద్దరు నేను వినలేదు, నేను మాత్రం విన్నాను. విని మొదటి నెల పోరాటం చేశాను. ఎవరి దగ్గరికి వెళ్ళినా నువ్వు అనేసరికి వీళ్ళిద్దరు డ్రాప్, అందరూ అయిపోయారు. నేను మాత్రం చూస్తున్నాను, ఆయన వల్ల అయింది నా వల్ల అవుతుంది, ఆయన పైన ఉన్న ఆయన వల్ల అయింది నా వల్ల అవుతుంది, ఆయన పైన ఉన్న ఆయన వల్ల అయింది నా వల్ల అవుతుంది. వాళ్ళకి నాకు ఏమి వ్యత్యాసమే లేదు. కాకపోతే వాళ్ళు తెల్లగా ఉన్నారు, కొంచెం హైట్ ఉన్నారు, ఈ బిజినెస్ కి అవేమీ అవసరం లేదని చెప్పారు. ఈ బిజినెస్ మాట్లాడటం వస్తే చాలు డబ్బులు వస్తాయని చెప్పారు. నాకు ఆనే వస్తున్నాయి. కాబట్టి నేను కూడా ఒక రోజున వాళ్ళ లక్షలు సంపాదిస్తానో లేదో తెలియదు, కానీ కనీసం నా కుర్రోని స్కూల్లో జాయిన్ చేసుకుని ఫీజు సంపాదించుకుంటాను, ఇంటి రెంట్ కట్టగలుగుతాను, మా ఆవిడకి కొన్ని మంచి బట్టలు కొనిస్తే చాలు అనుకుని బిజినెస్ స్టార్ట్ చేశాను. మొదటి నెలలో 1,050 రూపాయలు వచ్చింది. ఫస్ట్ లో నేనే ఏమనుకున్నాను, మా ఇంటి పక్క కిరాణా షాప్ లో కొంటే ఇవ్వట్లేదు కానీ ఇక్కడ ఎందుకు ఇస్తాడు అన్న అపో ఫస్ట్ ఆలోచిపోయింది. ఎందుకు? అకౌంట్ లో 1,050 రూపాయలు పడ్డాయి కాబట్టి. ఇప్పుడు చిన్న నమ్మకం కలిగింది, 1,080 పడ్డాయి కాబట్టి 2 సంవత్సరాలు బిజినెస్ లో నిలబడతాను. ఈ 2 సంవత్సరాలు నాకు నెలకి ఎంత రావాలంటే 20,000 వస్తే చాలు. కానీ ఈ కంపెనీ ఎంత ఆశ్చర్యం అంటే తర్వాత నెలలో నాకు 8,000 రూపాయలు చెక్ ఇచ్చిందండి. నాకేమనిపించిందంటే ఒక్కసారి కంపేర్ చేశాను. నేను నెలంతా బయట ఏం పని చేస్తున్నాను, ఇక్కడ ఏం పని చేస్తున్నాను అని కంపేర్ చేశాను. నెలంతా బయట ఏం చేయాలి, ఉదయం లేసి సుత్తులు శానాలు రెంచులు ఇవన్నీ పట్టుకొని గోడల కన్నాలు కొట్టి పైపులు పెట్టాలి, పరాంజల మీదకి ఎక్కాలి, తాళ్ళు మీద దిగాలి, ఎప్పుడు బతుకుతామో చేస్తామో కూడా తెలియదు. అది లైఫ్ బయట. మరి ఇక్కడ
వారానికి ఒక గంట ఏసీ హాల్లో మీటింగ్ పెడుతున్నారు. ఆ మీటింగ్ కి నాకు తెలిసిన వాళ్ళు తీసుకెళ్లి కూర్చోబెడితే వారానికి ఒక గంట పని చేస్తున్నాను. అంటే వారం అంతా కూడా ఫోన్ లో పని చేస్తున్నాను. వారానికి ఒక గంట మాత్రం ఫిజికల్ గా తీసుకెళ్లి కూర్చోబెడుతున్నాను. దానివల్ల 2 నెలలు 8,000 వచ్చిందంటే నాకు సినిమా అర్థమైపోయింది. 2 సంవత్సరాలు అనుకున్నాం కానీ కనీసం సంవత్సరంలో 20,000 వచ్చేది అని అనుకున్నాను. కానీ ఈ కంపెనీ మళ్ళీ నాకు అవకాశం లేదు. ఎందుకో తెలుసా, 3 నెలల్లోనే నాకు 20,000 చెక్ వచ్చేసిందండి. అంటే నా డబ్బులు రాక మీకు ఇష్టం కదా, అందుకే అంత సంక్షేమంగా తెలుసా. మీలాంటి వాళ్ళ కోసం డైరెక్ట్ చెప్తున్నాండి. ఇలాగే మా అపార్ట్మెంట్ లో నాకు కారు వస్తుందా అని చెప్తే ఎవడో నమ్మలా. వచ్చిన తర్వాత కూడా ఏడిపోయే వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు నన్ను చూసి ఏడుతున్నారని వాళ్ళు అనుకునేవాళ్ళు. కానీ వాళ్ళు నన్ను చూసి ఏడట్లేదు, నా దగ్గర ఉన్న కారుని చూసి ఏడుతున్నారు. నా దగ్గర ఉన్న కారుని చూసి ఏడుతున్నారని అర్థం ఏంటి? కారు అంటే లక్ష్మీదేవి కదా. అంటే లక్ష్మీదేవి నా దగ్గర ఉందంటే ఏడుతున్నారంటే అర్థం ఏంటి? లక్ష్మీదేవి వాళ్ళకి ఎప్పటికీ వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఏడితే వాళ్ళ దగ్గరికి వెళ్తుందా? ఎవరు సంతోషంగా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అంటే నాకు వచ్చిందని సంతోషపడండిరా, మీ జీవితాల్లో కూడా వస్తుందిరా ఎన్నోసార్లు చెప్పుకోవడానికి. కాబట్టి మీరు సంతోషపడండి. కనీసం నాకు వచ్చిందంటే మీకు వస్తుందని అర్థం కదా. నేను అలాగే సంతోషపడేవాడిని. ఎవరైనా డబ్బు సంపాదిస్తున్నారంటే అప్రిషియేట్ చేసేవాడిని, చప్పట్లు కొట్టేవాడిని. దండరాకి పెరుగుతుంది అని చెప్తే చాలు తెగ చప్పట్లు కొట్టేసేవాడిని నేను. ఓకేనండి, ఉసూరు కూడా ఉందా మీరు చూసినా? కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మంది హార్ట్ అటాక్ తో చనిపోతున్నారు. కనీసం చప్పట్లు కొట్టే అవకాశం చెక్కు పెరిగింది. ఫస్ట్ స్విఫ్ట్ కారు కొన్నాను, ఒక చిన్న కారు. ఎందుకంటే ఆ కారు కొనడానికి కూడా ధైర్యం సరిపోలేదు. కానీ కారు నా పైన వ్యక్తులు తిరుగుతుంటే లైఫ్ లో ఇంకెప్పుడు అనుభవిస్తామని చెప్పి ధైర్యం చేసేసి కారు కొనేసాను. ఆ కారు కొన్న తర్వాత ఆటోమేటిక్ గా ఇన్కమ్ అనేది 30,000 వచ్చినప్పుడు కొంటే 60,000 అయిపోయింది. 60,000 కాస్త ప్రతి నెల పెరుగుతూ ఇప్పుడు సార్ అందా చెప్పారు. ఇప్పుడు యావరేజ్ గా నా ఇన్కమ్ చూసుకుంటే నాది కానీ మా ఆవిడది కానీ లెక్క పెట్టుకుంటే, ఎందుకంటే మాకు ఒక స్టోర్ ఉంది, అది నాది మొత్తం అన్ని కలుపుకుంటే ఇప్పుడు యావరేజ్ నా ఇన్కమ్ నెలకు ఒక 5 లక్షల నుంచి 7 లక్షల రూపాయలు ప్రతి నెల నా అకౌంట్ లో పడుతున్నాయి. బాగుందా బాలేదా?